अस्सलामुअलैकुम एवरीवन, वेलकम टू अकबर अजी स्नेक कैचर यूट्यूब ఛానల్ లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొనిగండ్ల మండలం. అయితే గొనిగండ్ల మండలంలో ఇది ఏ కాలనీ అన్నది? శ్రీరామ్ నగర్ కాలనీ. ఇక్కడ సంపులో ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్ ఉందని అన్న మనకు ఫోన్ జరిగింది. అన్న, నీ పేరేం పేరు అన్న? వేణుగోపాల్. ఎలా చూసారన్న పావుని? ఇట్లా నడుచుకుంటూ పోతుంటే అది ఇక్కడ నుంచి వచ్చి డైరెక్ట్ సంపులో పడింది అనమాట. అట్లా. ఓకే ఫ్రెండ్స్, దాన్ని రెస్క్యూ చేస్తా. అయినా సంపలు పడింది బాగానే, ఇంట్లో పెట్టి చాలా కష్టపడి కదా. ఈ పిల్లోడు చూసినాడు పాపం, డౌట్ వచ్చింది మా అల్లునికి. ఎవరన్నా? ఈ పిల్లోడు జరుగు. ఎవరు చెప్పింది? నువ్వే చూసి అక్క చెప్పావు కదా. కాదు తమ్ముడే, ఎట్లా చూసి నువ్వు అక్కకి చెప్తే అక్క అన్న ఫోన్ చేసి ఇంకా అన్న నాకు ఫోన్ చేసినాడు కదా. ఏం కావాలి నన్ను అప్పుడే తీసినప్పుడు రాదు మరి అక్క. ఇళ్ళలో జాగ్రత్త మనిషి ఒక మాటకి పాము, ఇది పాము జారుతుంది అంతే. మధ్యలో వేసుకోవాలా, అట్లా అట్లా మధ్యలో వేసుకోవాలి. नहीं जरा उसका देख ఇప్పుడు తీసుకొచ్చా నడపాడా ఆటిపా మంచి తీస్తాడు. పక్కన పడి इधर इधर जाना उधर ఇక్కడ 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 తమ్ముడు ఆడ బయలు ఉంది కదా. ఆడ బయలు మన సంగతి నన్ను ఆడదే స్థలం ఉంది, స్థలం మీద కొద్దిగా పెడతాడు మంచి. విఘ్నేశ్వర్ కాడ ఏడ బయలు ఉంది కదా. పిల్లలు జరగమన్నాడా? ఇది మనదే కదా బాబు. ఏ దూరం ఇల్లు ఏం పెట్టానప్ప నిన్ను చూసి ఎన్నిపోతుంది, దాన్ని కాటేది వస్తుంది అదేదా ఆడొస్తుంది ఎన్నిపోతుంది కదా. చూసియా నీళ్ళ పడితే యాదో రెండు మాటలు చెప్తామంటే ఇది నీళ్ళే పడదు, అక్కడెక్కడే తిరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా.
దీని తెలుగులో నాగపాము, హిందీలో నాగ్, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటువేద్యం, మంత్రాలు, తాయెత్తులని చాలా మంది నాటువేద్యం తుక్కి వెళ్తుంటారు అనమాట. అలా వెళ్ళకూడదు. ఎవరికైనా కానబ్బా, మన ఇంటి పక్కలకు కానీ, మనకు కానీ, మన బంధువులకు కానీ, మన స్నేహితులకు కానీ ఎవరికైనా పాము కరిచిందని తెలిస్తే అదే నాగపాము. మనం ఎక్కడ వెళ్ళాలా? వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. ఇంకోటి, చాలా మంది ఏం చేస్తారంటేనా పాములు పగబడతాయని కొట్టి చంపుతుంటారు అనమాట. పాములు కొట్టకూడదు, చంపకూడదన్నా. పాముల నుంచి మనకి ఎంతో మేలే జరుగుతుంది, కానీ మన నుంచి పాముకైతే ఏం మేలు జరగదు అనమాట. అట్లా పాములు కనబడితే కొట్టకండి, చంపకండి అబ్బా. మాలాంటి స్నేక్ క్యాచర్లు ఫోన్ చేయండి, మేము వచ్చి రెస్క్యూ చేసి ఎక్కడన్నా సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుందన్నమాట. ఇంకోటి, అక్క మీరు కూలి పని పోతారా? అక్కడ ఉన్న వాళ్ళు అందరు కూలేనా? ఎప్పటికైనా కూలి పని పోయేటప్పుడు ఇది ఇప్పుడు ఎక్కువ ఉండేది సీజన్ వేరుశెనగ కట్ట కదా, వేరుశెనగ కట్ట తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి ఇట్లా. ఎందుకంటే ఇలాంటి పాములు చచ్చుకొని ఉంటాయి అనమాట. మనం ఆశ తీసి చేయబెట్టాలా, ఆశ తీసి అడుగు పెట్టాలా చెప్పలేమన్నమాట. పాము కింద ఉందనుకో వెంటనే అమ్మడి పట్టుకుంటది. మన చేతికి పట్టుకుందనుకో మనం వెంటనే అది విషము ఎట్లా ఎక్కుతుందంటే, పాము పడగెత్తు కొట్టేది ఒక రకము, పాము ఇట్లా పట్టుకుందనుకో మనకి బాడీకి జల్ది ఎక్కుతుంది అనమాట విషము. మంచి జల్ది చచ్చిపోతాడు. అట్లా మనం ఆశ తీసి అడుగు పెట్టాలా, ఆశ చూసి చేయబెట్టాలా చెప్పలేము. ఇలా విషపూరితమైన పాములు ఉండొచ్చు, కట్ల పాము ఉండొచ్చు, రక్త పింజర్ ఉండొచ్చు. ఇలాంటి పాములు కలిస్తే మన గవర్నమెంట్ హాస్పిటల్లోన 24 గంటలు యాంటీవెనం దొరుకుతుంది. అది మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం ప్రాణాలతో తిరిగి వస్తాము. నాటు వేద్దాము, మంత్రాలు, తాయెత్తులను పోతే మన ప్రాణాలు వేది గాలు అన్నమాట. ఇంకోటి ఏముందంటే, ఈ పాము తలలో రాళ్ళు ఉంటాయి, నాగమని ఉంటుంది, నాగరాళ్ళు ఉంటాయి అంటారు అన్నమాట చాలా మంది. పాము తలలో నాగమని ఉండదు, నాగరాళ్ళు ఉండవు. నా ఊకునడే ఆ నల్ల రాళ్ళు కూడా ఉండవు అనమాట. అదంతా ఫేకు. వాళ్ళు పాముని అడవిలో పట్టుకొని దీనికి చర్మం తల పైన కోసి చిన్న రాళ్ళు పెట్టి మనకి జనాల్లోకి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి ఆ రాయిని కోస్తారు, మన ఎదురుగా కోసినట్టు చూపించి మనకి 500కి, 600కి, 1000కి అమ్ముతారు. ఈయన ఈ పాము మీ ఇంట్లోకి రాదు, పాము కరిస్తే కూడా ఏం కాదు, ఇది పెట్టుకుంటే అది ఇది అని చెప్తుంటారు అనమాట. ఆ వల్ల నమ్మకూడదు. మనకి పాము కరిసిందని తెలిస్తేనే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా. చాలా మంది ఇంకా రైతన్నలు కూడా ఇప్పుడు వానకాలం, వాన బాగా పడుతుంది కాబట్టి సరిపోయా. వాన లేకుంటే ఏం చేస్తారంటే రైతన్నలు రాత్రిపూట పొలానికి నీళ్లు కట్టడానికి పోతుంటారు. పంచ పైకి కట్టుకుని పోతుంటారు. పంచ పైకి కట్టుకుని పోకూడదు. పంచ కింది తీర్చుకొని ఒక టార్చ్ లైట్ పెట్టుకొని మనం వేసుకుంటూ పోతుండాల. మన చేతిలో ఒక కెట్ట ఉండాలా. కెట్ట ఎంటుకుండాలంటే ఆ భూమికి ఇట్లా శబ్దం చేయడం వల్ల పాముకి వైబ్రేషన్ తీరు బాడీ తగులుతుంది. అప్పుడు పాము అర్థం చేసుకుంటది, అరే మంచి వస్తున్నాడని పాము పక్క తొలిపోతుంది. లేకుండా మనం కెట్ట లేకుండా, టార్చ్ లేకుండా, లైట్ లేకుండా మనం నడుచుకుంటూ పోతే మనకో పాము రసలు ఉంటది. మనం తొక్కితే మనకో ఎమ్మడ బయట చేస్తుంది. అప్పుడు మనం మన ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అని బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. అన్నా నా బండిలో డబ్బా ఉంటది, ఆ డబ్బా తీసుకురాపో. సంచొద్దు, సంచి డేంజర్ మాకి. నాగపాము జరగపోతే అయితే ఏం కాదు. మొబైల్ నంబర్ అంటే చెప్పు. నా నంబరా 9966333589. ఇంకేం కొడతాను కుక్కు కొట్టి. ఇది నాకు డేంజర్. పాము ఇచ్చేటప్పుడు అడవిలో ఇది డబ్బా అయితే ఇట్లా మూత ఉంచుతాము, ఇట్లా ఎదిరిస్తే పాము పడుతుంది అన్నమాట కిందికి. అది పాము వెళ్ళిపోతుంది. అట్ట ఏం కాదు. కుక్క కొట్టేదేనా? నీ పెదలి తల వాసి అది పట్ల నీ కుట్టలే. మొబైల్ నంబర్ ఏ మొబైల్ నంబర్ ఒకటే ఇంకా ఉండేది మన వద్ద. నా బండిలో ఒక్క దబ్బనం ఉంటుంది, దబ్బనం మూడు తీసుకురాపోతే దీనికి బొక్కలు పెడదాం. కొత్త డబ్బా కదా.
సూపర్ గుడ్ అన్నా డబ్బులు తెచ్చిరా. ఒక్కసారి కిందకి బ్రో ఎక్కడ పోతారో పిల్లలు తెలదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కొనియన్ల విలేజ్ లోన ఇండియన్ స్పెటికల్ వెల్నెస్ కోఆపరేషన్ ని రెస్క్యూ చేయడం జరిగింది. శ్రీరామ్ నగర్ కాలనీలోన ఇండియన్ స్పెటికల్ వెల్నెస్ కోఆపరేషన్ ని రెస్క్యూ చేయడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్. అన్నా జరగండి అన్న జరగండి. అక్క మరొక